హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి గుడ్డు ఎండు రొయ్యల కూర ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఎగ్స్ని తీసుకొని తప్పలలో వేసుకొని వాటర్లో వేసి సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఎండు రొయ్యలు తీసుకొని అవి వేడి నీళ్ళలో వేసి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. అందులో ఉన్న ఇసుక దుమ్ము ధూళి అంతా పోతుంది. తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలి. ఇక్కడ చిన్న టిప్పు, పసుపు వేయడం వల్ల ఎగ్స్ అనేవి తుల్లవు. నెక్స్ట్ ఏమో ఎగ్స్ తీసుకొని దానికి చుట్టూ కొన్ని ఘాట్లు పెట్టుకోవాలి. ఇవి ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వాటిని బయటికి తీసేసి అదే ఆయిల్లో ఆనియన్స్ 1 కప్ వరకు వేసుకోవాలి. ఆ తర్వాత 3 పచ్చిమిర్చి వేయాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత పెట్టుకున్న ఎండు రొయ్యలు వేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత సాల్ట్ కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత అలాగే 1 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అది స్కిప్ అయింది, అది కొంచెం వేసాక కసూరి మేతి కొద్దిగా ఇలా నలుపుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కారం వేసి మరొకసారి కలపాలి. కలిపిన తర్వాత 1.5 గ్లాసు వాటర్ వేయాలి. తర్వాత మరొకసారి కలిపిన తర్వాత ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఇది ఎగిరేంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసుకోవడమే. ఈ గుడ్డు ఎండు రొయ్యల కర్రీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్.